విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. ఉస్మాన్ హాదీ అంతిమ యాత్ర వేలాది జనంతో పోటెత్తింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఢాకా విశ్వవిద్యాలయంలో జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి ప్రక్కన హాదీని ఖననం చేశారు. ఈ నెల డిసెంబర్ 12న సెంట్రల్ ఢాకాలో రిక్షాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు హాదీపై కాల్పులు జరిగాయి. బుల్లెట్ నేరుగా తలకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన హాదీని మొదట ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు మెదడు ఆపరేషన్ జరిగింది. పరిస్థితి విషమించడంతో ఉస్మాన్ హాదీని సింగపూర్లోని ఎవర్ కేర్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి హాదీ మృతి చెందారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో షరీఫ్ ఉస్మాన్ హాదీ కీలక పాత్ర పోషించారు. గత సంవత్సరం తిరుగుబాటు తర్వాత ఇంక్వలాబ్ మంచ్ అనే రాజకీయ సాంస్కృతిక సంస్థను కూడా హాదీ స్థాపించారు. బంగ్లాదేశ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా హాదీ ప్లాన్ చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా 8 నుండి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ప్రచారం చేస్తున్నప్పుడే ఆయనపై కాల్పులు జరిగాయి. హాదీ మరణ వార్త తెలియగానే గురువారం ఢాకాలో నిరసన ర్యాలీలు జరిగాయి. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందినటువంటి అవామీ లీగ్ ఆస్తులను కూడా సైతం ధ్వంసం చేశారు.